వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగింగ్ అయితే చాలా రోజుల తర్వాత అయితే స్టార్ట్ చేశా. అండ్ ఈరోజు అయితే సాటర్డే అండ్ అక్టోబర్ 11th. ఈరోజు స్పెషల్గా ఎందుకు బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేశారంటే లైక్ మనకి యాపిలియా ఓనర్స్ క్లబ్ది, యాపిలియా బైకర్స్ క్లబ్ వాళ్ళది అఫీషియల్గా క్లబ్ అయితే లాంచ్ చేస్తున్నారు ఈరోజు వయామోకాలో. సో వాళ్ళు యాపిలియా షోరూమ్ నుంచి అయితే మనకి ఇక్కడ ఉన్న మోటోటౌన్కి అయితే వస్తున్నారు. సో నేనైతే మోటోటౌన్కి వెళ్తున్నాను. సో అక్కడి నుంచి అందరూ కలిసి వయామోకకి అయితే స్టార్ట్ అవుతాం. అండ్ ఈవెంట్ వచ్చేసి మనకి 8 o'clock అయితే స్టార్ట్ అవుతుందంట. ఫస్ట్ అయితే మనం మోటోటౌన్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఇది దగ్గరే కదా, తెలుసు, జస్ట్ ఒక 5 minutes. దగ్గరే కాబట్టి ఎర్లీగా వచ్చేసాం, ఎవరు లేరు. అండ్ ఆల్సో నా రీసెంట్ సర్వీస్తో డామినర్ అయితే ప్రాబ్లం వచ్చింది. ఏమైందంటే ఇక్కడ మనకి బటన్ ఉంటుంది కదా రీసెట్ చేసుకోవడానికి అండ్ ఓడో చేంజ్ చేసుకోవడానికి. సో అది ఏమైందంటే లాస్ట్ టైం ఇక్కడ రబ్బర్ ఊడిపోతే సర్వీస్ వాళ్ళకి చెప్పాను నేను ఎప్పుడు కొండాపూర్లో చేపిస్తా. సో అక్కడ ఏమైందంటే వాళ్ళ బటన్ లేదని చెప్పినా సరే, అంటే వాళ్ళు బై మిస్టేక్ చేశారు, ఎవరు కావాలని చేయరు. సో ఏమైందంటే వాళ్ళు వాటర్ వాష్కి ఇచ్చారు. సో అది ఏమైందంటే డిస్ప్లే అయితే పోయింది. ఆర్డర్ అయితే పెట్టా, పార్ట్ వచ్చేసిందంట. మండే అయితే రమ్మన్నారు. అండ్ ఇదే కాకుండా బ్యాటరీ కూడా పోయింది, ఎందుకంటే అది వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ మన సెకండరీ డిస్ప్లే ఉంటుంది కదా. సో ఈ డిస్ప్లే ఏమైందంటే మనకి ఆటోగా ఆన్ అయిపోయింది వాటర్ వెళ్ళడం వల్ల. అలా ఆన్ అయిపోయి బ్యాటరీ కూడా పోయింది. ఇంకా బ్యాటరీ అలాగో 4 years అయిపోయింది కదా అని చెప్పి కొత్తది వేయించేసా. అండ్ డిస్ప్లే వచ్చేసి అరౌండ్ నాకు 5800 చేంజ్ సంథింగ్ చెప్పారు. డిస్కౌంట్ అయితే అడిగా, వాళ్ళ సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉన్నది కదా అంటే నేను చూసుకోలేదు, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిపోయా బండి తెచ్చుకున్న తర్వాత. సో ఇంకా అది ఏం చేస్తాం, బ్యాడ్ టైం. ఇంకా వాళ్ళని కొంచెం డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయమన్నా, డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నారు. చూడాలి ఎంత ఇస్తారో, ఎంత అవుతుందో బిల్. ఆల్రెడీ సర్వీస్కి 6000 అయింది ఫస్ట్ టైం. సో గాయ్స్, మోటోటౌన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇది వన్ ఆఫ్ ద రేర్ బైక్, యాపిలియా RS 660. బ్లాగ్లో చెప్తున్నా. పట్టుకోరా. అన్న బిగ్ ఫ్యాన్ అన్న, శశాంక్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న. అయ్యా అడ్జస్ట్ ఇది భలే లౌడ్ ఉంది కదా ఇది. 25 లక్షలు ఎగ్జాస్ట్ ఎంత అయిందంట? ఎగ్జాస్ట్ ఎంత అయింది?
ఫైన్ రైట్ అది ఈ బండి తీద్దాం ఆగు సైడ్కి పెట్టేద్దాం సైడ్కి పెడదాం అక్కడ పెట్టేద్దాం బ్రో అరే నా బండి కూడా తీసా ఆల్ కూడా ఓ కంట్రోల్ చేసుకోలేకపోయా టర్నింగ్ లో ఆల్ ఓకేనా యూ డిడ్ నాట్ హిట్ ఎనీథింగ్ రైట్ తెలుగునా ఆల్ గుడ్ రైట్ तेरे गाड़ी है एक काम करो यू गो एंड सिट बिहाइंड माय बाइक నేను ఎక్కిచ్చేద్దాం రా బాబు नहीं हो रहा है गाड़ी हो रहा है नहीं जा रहा है హా 1 మినిట్ నేను ఎక్కిచ్చేద్దాం రా బాబు నేను వెళ్ళిపోతుంది తన మీదకి లక్ ఒకసారి ఆగు ఇంజన్ మీద లీక్ ఏమీ అవ్వట్లేదుగా శశాంక్ స్లోగా రా నాకు తెలిసి హ్యాండిల్ బెండ్ ఉంటుంది స్లోగా రా ఓ రిమ్ పోయిందిరా పోయింది రిమ్ మొత్తం ఇరిగిపోయింది రిమ్ము తీకి బండి వదిలే ఆర్ఎస్ఏ కావాలి కాదు అసలు ఇరిగిపోయింది మొత్తం ఇలా చరా ఇదిగో పగిలిపోయింది మొత్తం యా చూసారు కదా వయమొగ అయితే వచ్చేసాం ఇక్కడ చూసుకుంటే మనకి ఆపిల్లా 457 దగ్గర ఒక 30 బైక్స్ అయితే ఉన్నాయి అలాగే కేటీఎంస్ ట్రయంఫ్స్ కవాసాకి అండ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ GD650 సౌరభ్ అన్నది GSX 1000 Z900 అండ్ రైవన్ బ్రోది GSXR 1000 Z900 నింజా 1000 అండ్ చాలా బైక్స్ అయితే వచ్చినాయి ఇక్కడికి అండ్ అక్కడ వచ్చేసి మనకి ట్రయంఫ్ టైగర్ 800 చాలా బైక్స్ అయితే ఉన్నాయి రైడ్ అయితే బాగా జరిగింది లోపలికి వెళ్ళి వర్క్ చేసుకుంటే అయిపోయినట్టే ఇంకా
హలో గాయస్, క్లబ్ లాంచ్ అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. అండ్ మేమైతే వెళ్ళిపోతున్నాము. యూటర్న్ తీసుకుంటావుగా షేట్. బాయ్. యా గాయస్, ఈవెంట్ అయితే మంచిగా అయిపోయింది. అండ్ పీజీకి కూడా వచ్చేసా. లేట్ అయిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ డిస్ప్లే కూడా పెంచడానికి మండే అయితే డామినార్ బజాజ్ సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. చూడాలి ఫైన్ ఎంత వేస్తాడు. ఆల్రెడీ మొత్తం అయిపోయింది. బ్యాటరీ ఒక 3K, బ్యాటరీ 2700, మీటర్ ఒక 5800, సర్వీసింగ్ 6200 అయింది. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, బాయ్ బాయ్.